వీరిద్దరూ ఎవరో తెలుసు కదా. ఒకడు పోసాని కృష్ణమురళి అయితే మరొకడు బోరుగడ్డ అనిల్ కుమార్. వీరిద్దరూ కూడా ఉచ్చనీచాలు లేని, వావి వరసలు తెలియని మానవ మృగాలు అని అంటూ ఉంటారు పరిశీలకులు. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉంటూ బయటకు వచ్చే మార్గం తెలియక తిండికి లేక అలమటిస్తున్నారనే విషయం తెలుస్తోంది. కాగా వీరిద్దరికీ ఈ దుర్గతి ఎందుకు పట్టిందో కాస్త వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడిని చూడండి. వీడి పేరే బోరుగడ్డ అనిల్ కుమార్. ఒక నరరూప రాక్షసుడు. పసిపిల్లలను కూడా కామంతో చూసే ఒక కామాంధుడు. వీడు చేసిన తప్పేమిటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పచ్చిబూతులు తిట్టాడు. అక్కడితో ఊరుకుంటే సరిపోయేది. కానీ వీడు చైల్డ్ అబ్యూజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిని మాలెస్ట్ చేస్తానన్నాడు. ప్రస్తుతం వీడు ఎక్కడ దొరికినా సరే రాళ్ళిచ్చు కొట్టేంత ఆగ్రహావేశాలతో ప్రజలు ఉండడంతో వాడు వారికి దొరకకుండా ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాడు. ఇకపోతే పోసాని గడిది కూడా బోరుగడ్డ బాటే. వీడు కూడా బోరుగడ్డలాగే పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిట్టడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిని ఉద్దేశించి కూడా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు. చిత్రం ఏమిటంటే పోసానిగాడు బోరుగడ్డగాడు కూడా గత ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాపర్టీస్ సంపాదించుకున్నారు. కానీ ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే ఏం సుఖం, అవి అనుభవించలేని దుస్థితి వీరిది. రీసెంట్గా చైల్డ్ అబ్యూజ్ చేశాడని ఒక యూట్యూబర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే అంతకు మించి 100 రెట్లు తప్పు చేసిన పోసానిగాడిని బోరుగడ్డగాడిని పోలీసులు అదుపులోకి తీసుకుని 3rd డిగ్రీ ప్రయోగించి ఖచ్చితంగా బిహైండ్ ద బార్స్కు పంపించాలని ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయమై తగిన సత్వర చర్యలు తీసుకోవలసిందే.